You might be so discouraged and dejected today, my friend. నా స్నేహితులారా, ఎంతగానో తిరస్కారం నుండి త్రోలివేయబడిన వారిగా ఈ రోజున ఉన్నారేమో. The psalmist says in Psalm 42:5. 42వ కీర్తన 5వ వచనంలో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, Why, my soul, are you downcast? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. Why are you so disturbed within me? నాలో నీవేళ తొందరపడుచున్నావు. Why are you so downcast? నువ్వెంతగానో కృంగి ఉన్నావు ఎందుచేత? You might be so dejected because of these sorrows. ఇట్టి విచారముల వలన ఎంతగానో తిరస్కారం నొందిన వారిగా ఉన్నారేమో. Because of the failure. అపజయములను బట్టి. In Genesis 4:6 we read. ఆదికాండము 4:6లో మనం ఏం చదువుతామంటే, The Lord asked Cain. ప్రభు కయ్యను అడుగుతూ ఉన్నాడు. When his offering to the Lord got rejected. అతని అర్పణ దేవునికి సమర్పించినప్పుడు దేవుడు ఆ యొక్క అర్పణను తిరస్కరించినప్పుడు, Cain, why are you so angry? కయ్యను, నువ్వెందుకంత కోపంతో ఉన్నావు? Why is your face so downcast? నీ ముఖము తలదించుకున్నట్లుగా ఉన్నావేమిటి? Being downcast because of the curses of sin. పాపము యొక్క శాపముల వలన తలదించుకున్నట్లుగా ఉన్నాడు. Being angry because of the curses of sin. పాపపు శాపముల వలన ఆగ్రహం తెచ్చుకొని తద్వారా తలదించుకున్నట్లుగా ఉన్నాడు. Sin brings curses and death. పాపము శాపాలను తీసుకొస్తోంది, మరణాన్ని తీసుకొస్తోంది. You might be angry because of that. అందును బట్టి మీరు ఆగ్రహంతో ఉంటున్నారేమో. Blaming God. దేవుని మీద నింద వేస్తున్నారేమో. Blaming others for these curses to come into your life. ఇట్టి శాపాలు మీ జీవితంలోకి వచ్చినందుకు ఇతరుల మీదకు నింద వేస్తున్నారేమో. Or blaming yourself. లేక మిమ్ముని మీరే నిందించుకుంటున్నారేమో. Being hard to yourself. మీకు మీరే కఠినమైన వారిగా ఉంటున్నారేమో. Feeling downcast and dejected. అణచివేతకు గురైన వారిగా, తిరస్కారము తృణీకారము నొందిన వారిగా మీ గురించి మీకు అనిపిస్తుందేమో. There was a boy who was living in a village. ఒక బాబున్నాడు, అతను గ్రామంలో నివసిస్తున్నాడు. His parents were earning daily wages. అతని తల్లిదండ్రులు దినవారీ కూలీ వేతనం సంపాదించుకునేవారు. And doing menial jobs to survive. బ్రతకడం కోసం చిన్ని చిన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. But this boy, as he was studying school, had a passion to become an MBBS doctor. అయితే పాఠశాలలో చదువుకుంటున్న ఈ బాబుకు ఎంబీబీఎస్ వైద్యుడు కావాలనే ప్రగాఢమైన ఆశ, వాంఛ ఉండేది. He had a big hope and dream. అతనికి చాలా పెద్ద కళ, చాలా పెద్ద నమ్మకం ఉందన్నమాట. His parents urged him, saying that will be so difficult, study in an engineering college. తల్లిదండ్రులు చెప్పారు, అది చాలా కష్టం, ఇంజనీరింగ్ కళాశాలలో కూడా చదువుకోవడం కష్టం అన్నట్టుగా చెప్పారు. You might not be able to get a seat. నీకు అక్కడ సీట్ రాదేమో. But he persevered and said, no, I will do my medical studies. And he studied for his NEET exam. కానీ అట్టి గట్టి పట్టుదలతో చదువుకొని నీట్ పరీక్షల కోసమై సంసిద్ధుడయ్యాడు. Studied and studied, and in the first NEET exam he failed. బాగా చదివాడు గాని మొదటి నీట్ పరీక్షల్లో అతను వైఫల్యం చెందాడు. He couldn't get the mark. మార్కులు రాలేదు. He was so disappointed. చాలా నిరుత్సాహం చెందాడు. His parents again urged him. తల్లిదండ్రులు మళ్ళా బ్రతిమలాడారు. And despite the pressures from his parents, he said, no, I will only study this. And he spent one more year just studying and preparing for NEET exam. తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి చేసినా, బ్రతిమలాడినా సరే మరలా అలా కాదని మరొక సంవత్సరం నీట్ పరీక్ష కోసమై సంసిద్ధుడయ్యాడు. But alas, he failed again. అయితే అయ్యో, మరలా వైఫల్యం చెందాడు. His parents reprimanded him and scolded him. తల్లిదండ్రులు కోప్పడ్డారు, చిరాకు పడ్డారు. And said, why are you doing this? Come, let me apply for a engineering college seat for you. ఎందుకు ఇలా చేస్తున్నాం? ఇంజనీరింగ్ కళాశాలలో సీటు కోసం దరఖాస్తు చేస్తాం కదా అన్నారు. But one day when the parents had left the home for a trip, కానీ ఒక రోజున ఒక ప్రాంతం వెళ్ళడం కోసం తల్లిదండ్రులు ఇల్లు విడిచి వెళ్ళిన సమయంలో this boy couldn't bear the shame before his parents. ఈ బాబు తన తల్లిదండ్రుల ముందు తన పొందిన అవమానాన్ని భరించలేకపోయాడు. Couldn't bear the failure. ఆ యొక్క అపజయాల్ని భరించలేకపోయాడు. Bear to face society. సమాజాన్ని ఎదుర్కోవడానికి ఎలాగున అనుకుంటూ ఉన్నాడు. He hung himself and died. ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. Man gets so dejected because of the failure.
అపజయాల వలన మనుషుడు ఎంతగానో తృణీకారము నొందిన వాడవుతాడు. This is what sorrow in this world does to us. ఈ లోకములో ఉన్న విచారం మనకి ఇలాగునే చేస్తోంది. It makes us feel so dejected, saying your life is over. నీ జీవితం అయిపోయిందనే తృణీకారం మనకు వచ్చినట్లుగా మనకు అనిపించేలా చేస్తుంది. When we don't get what we want, we get so depressed and dejected. మనము కోరుకున్నది పొందుకోలేకపోయినప్పుడు ఎంతగానో నిరుత్సాహం చెంది తృణీకార భావానికి గురైన వారిగా భావిస్తాం. But my friends, we shouldn't be hoping from these things in this world to give us life. కానీ స్నేహితులారా, లోకములో ఉన్న ఇట్టి విషయాలు మనకు జీవాన్ని ఇస్తాయని వాటి మీద మనం నిరీక్షణ పెట్టుకోకూడదు. Shouldn't put our hope in such achievements. మన నిరీక్షణను అట్టి సాధించగల కార్యాల మీద పెట్టుకోకూడదు. We shouldn't put our hope in receiving great praise and honor. మన యొక్క నిరీక్షణ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం మీద పెట్టుకోకూడదు. We should be placing our hope in the hands of the Lord Jesus to live with him with joy. మనము మన యొక్క నిరీక్షణ నిరంతరాయముగా ప్రభువుతో జీవించడానికి ప్రభు అయిన యేసు మీదనే కలిగి ఉండాలి. None of these things can satisfy us in this world. ఈ లోకములో ఉన్నవేవి కూడా మనకు సంతృప్తిని కలిగించలేవు. But when you give your life to live with Jesus, కానీ మీరు మీ జీవితాన్ని యేసుతో కూడా జీవించడానికి సమర్పించినప్పుడు there is hope evermore. మరి నిరంతరమునకు నిరీక్షణ ఉంటుంది. Joy evermore. నిరంతరమునకు సంతోషం ఉంటుంది. You feel like you've gained life itself. మీరు జీవాన్ని సంపాదించిన అనుభూతిని పొందిన వారవుతారు. Today the Lord say, ఈ రోజున ప్రభు సెలవిస్తున్నారు, I am going to make your face to be filled with joy. నేను మీ ముఖమును ఆనందముతో నింపనయ్యున్నాను అంటున్నారు. I am going to fill your face with my glory. నేను నీ ముఖాన్ని నా మహిమ చేత నింపెదనంటున్నారు. Not with dejection, తిరస్కారంతో కాదండి, not with sorrow, విచారముతో కాదు, not to give up, విడిచిపెట్టడానికి కాదు, but I am going to make your face shine with my glory. నేను నీ ముఖాన్ని నా మహిమతో ప్రకాశింపచేసేదను. His face will shine upon you, ఆయన ముఖము మీ మీద ప్రకాశిస్తోంది, and your face will reflect his glory. మీ ముఖము ఆయన మహిమను ప్రతిఫలిస్తుంది. Your face will not reflect the death of this world anymore. ఇక మీదట మీ ముఖము ఈ లోక మరణాన్ని ఏమాత్రం ప్రతిఫలింప చేయదు. Your face will not show defeat anymore. మీ ముఖము ఇక మీదట ఏమాత్రం ఓటమిని చూపించదు. Not be dejected anymore. ఇక మీదట ఏమాత్రం తిరస్కారాన్ని చూపించదు. You will arise with the glory of God. మీరు దేవుని మహిమతో లేచెదరు. As God dwells in this place, దేవుడి ప్రాంతమందు నివాసముంటూ ఉండగా, making it a holy place of God. ఆయన దేవునికి పరిశుద్ధమైన స్థలముగా దాన్ని చేస్తున్నారు. The world will see this and revere it. లోకము దానిని చూచి భయభక్తులను కలిగి ఉంటారు. Automatically every praise, glory and honor will follow. వాటంతటవే సమస్తమైన మహిమ, పేరు, ప్రఖ్యాతులు దాని వెంబడి వచ్చేస్తాయి. Automatically every riches and blessing will follow. వాటి వెంబడి అవే ప్రతి విధమైన ఐశ్వర్యము, సమృద్ధి వచ్చేస్తాయి. He says, riches, silver and gold is mine. ఆయన అంటున్నాడు, వెండి బంగారములు నావే. In him are hidden all treasures of wisdom and knowledge. సర్వ జ్ఞాన సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. It shall all follow you. అవన్నీ కూడా మిమ్మును It వెంబడించును. shall all follow you. అవన్నీ మిమ్మును వెంబడించును. As you become Zion, the dwelling place of the Lord. మీరు ప్రభు యొక్క నివాస స్థలమైన సియోనుగా ఉండుటకు సంసిద్ధమైనప్పుడు. He's called us together tonight to make us a people of Zion. ఆయన ఈ రాత్రి మనల్ని అందరినీ కూడా తన ప్రజలుగా సియోనుగా ఉండు నిమిత్తమే పిలిచి ఉన్నారు. He will bring you into Zion firstly with the joy of salvation. ఆయన మొట్టమొదటిగా మిమ్మును రక్షణానందముతో సియోనులోనికి తీసుకుని వస్తారు. He will bring us into this holy city ఆయన ఈ పరిశుద్ధ నగరములోనికి తీసుకుని వస్తారు with the joy of salvation. రక్షణ ఆనందముతో. Isaiah 35:10 says so. యెషయా 35:10 ఇలాగున చెప్తోంది, And the ransomed of the Lord shall return and come to Zion with singing. యెహోవా చేత విమోచించబడ్డవారు ఆనంద గానములు చేయుచు సియోనుకు వచ్చెదరు. Everlasting joy shall be upon their head. వారి తలల మీద నిత్యానందముండును. They shall obtain gladness and joy, and sorrow and sighing shall flee away. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. Not just any joy. ఇక ఏ ఇతర ఆనందం కాదండి, The joy of the Lord will keep welling in your heart. ప్రభు యొక్క ఆనందమే మీ హృదయములో పొంగుతున్నట్లుగా ఉంటుంది. That's the joy of salvation. అది ఏ రక్షణ ఆనందమై ఉన్నది. Breaking every power of
sin, ప్రతి విధమైన పాపపు శక్తిని బ్రద్దలు చేస్తుంది. every power of darkness coming against us, నీ విరోధంగా వచ్చే ప్రతి అంధకార శక్తి యొక్క బలిదానాన్ని బ్రద్దలు చేస్తుంది. breaking every sorrow and sigh, ప్రతి విధమైన అంగలార్పును విచారాన్ని బ్రద్దలు చేస్తుంది. you will return to Zion with singing. మీరు గానము చేయిచు సియోనుకు తిరిగి వచ్చేదరు. The glory of the Lord rises upon us. దేవుని మహిమ మన మీద నుంచి ఉదయిస్తోంది. He brings us back to become the people of Zion, to live with him. ఆయన మనలను తిరిగి మరలా సియోనుకు తనతో కూడా జీవించలాగున తీసుకొస్తారు. Today God's Spirit is going to come upon you. ఈ రోజున దేవుని ఆత్మ మీ మీదకు రానయ్యున్నారు. All the addictive spirits will leave. వ్యసనాలు కలిగించే ఆత్మలన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. Evil corruptive ways will leave. దురాత్మ అక్రమ విధానాలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. Oppressions of the devil will leave. అపవాది యొక్క అణచివేత అంతా కూడా వెళ్ళిపోతుంది. The abuse you might be giving to others will leave. ఒకవేళ ఇతరులు మీరు వేధించిన విధానం ఉంటే అది కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. Such ways will stop. అటువంటి మార్గాలు విధానాలు ఆగిపోతాయి. And you will have the joy of the Lord within you to give life to others. ఇతరులకు జీవాన్ని ఇవ్వడానికి మీరు దేవుని యందలి ఆనందాన్ని మీలో కలిగి ఉంటారు. Being brought into God's Zion. దేవుని సియోనులోనికి తీసుకొని రాబడిన వారుగా.